హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హాసిని వ్లాగ్స్ అండి. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ వీడియో వచ్చేసి న్యూ ఇయర్ రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ 6:30కి లేసానండి. నైట్ కొంచెం లేట్ అయితే అయిపోయింది పడుకునేసరికి. ఇంకా ఈ విధంగా రైస్ అన్నీ పెట్టేసి హౌస్ క్లీన్ చేసేసి వెళ్ళేసొచ్చాను. ఇంకా రెడీ అయిపోయి ఇక్కడ వచ్చేసి ఉప్మా చేస్తున్నానండి. ఇంక అంత ఫాస్ట్‌గా మనకి కంప్లీట్ అయ్యేది ఉప్మా కాబట్టి ఫాస్ట్‌గా ఉప్మా అయితే చేస్తున్నాను. ఇంకా చట్నీ చేస్తున్నానండి. ఇంకా రైస్‌కి, ఉప్మాకి రెండిటికి సెట్ అవుతుందనేసి చేసేసాను. ఏంటి న్యూ ఇయర్ రోజు చట్నీ చేశారనుకుంటున్నారా? ఇంకా ఏం చేయాలండి, టైం అయితే అయిపోయింది. ఇంకేమైనా కర్రీ చేయాలంటే లేట్ అవుతుంది. ఇంకా టైం వచ్చేసి ఒకవేళ మళ్ళీ పూజ లేట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. క్లీన్ చేస్తున్నాను. మొత్తం ఫ్లవర్స్ అవి తీసేస్తున్నాను. ఫ్రేమ్స్ ఏం క్లీన్ చేయలేదండి. లాస్ట్ వీక్ క్లీన్ చేశాననేసి ఈ వీక్‌లో అయితే క్లీన్ చేయలేదు. ఇంకా చెట్టుకున్న ఫ్లవర్స్ అన్నీ కట్ చేశానండి. కట్ చేసి తీసుకొనొచ్చాను. మన ఇంటి దగ్గర చామంతి చెట్లయితే రీసెంట్‌గా నాటాను. ఇంకా అవి వచ్చేసి ఉన్నాయి. ఇంకా అవి కూడా కట్ చేశాను. ఫస్ట్ టైం అండి చెట్టుకు పూలు కాయడము. కానీ న్యూ ఇయర్ కోసమని 10 డేస్ నుంచి అలానే పెట్టేశాను. ఇంకా అదొచ్చేసి ఈ విధంగా పెడుతున్నానండి. ఫ్లవర్స్ క్లీన్ చేసి ఇంకా ఫ్లవర్స్ అయితే ఏం కొనలేదు. ఇంకా టెంకాయ అయితే తెచ్చుకునేసి పూజ అయితే చేస్తున్నాను. ఇంకొక సైడ్ వచ్చేసి క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కిచెన్లో వంట చేస్తున్నాను. పిల్లలైతే రెడీ అవుతున్నారండి. వాళ్ళు కూడా లేసారు. రోజు ముందు లేయమంటే అస్సలు లేరండి. ఈరోజు స్కూల్ లేదు కదా, ముందే లేసారు. మా చిన్నోడు ఫస్ట్ లేసారండి. వాడు రెడీ అయిపోయాడు. ఇంకా మా పెద్ద అబ్బాయి కూడా లేసాడు. కానీ కొంచెం లేట్‌గా అయితే లేసారులేండి. అంతలోపు నేను పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఇక్కడ మా హస్బెండ్ కోసం అండి నేను ఫాస్ట్‌గా పూజ చేయడము, మళ్ళీ కిచెన్లోకి వెళ్ళాలి కదా, బాక్స్ అయితే పెట్టేయాలి. లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టేయాలి. ఇంకా కర్రీ అయిపోయిందండి. ఇంకా చట్నీ వచ్చేసి మిక్సీకి వేస్తే అయిపోతుంది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మా హస్బెండ్కి 8:30కి బస్ అయితే వస్తుంది, 8:20కి. ఇక్కడ నుంచి 5 మినిట్స్ ముందు అయితే వెళ్ళాలి. 8:15 కల్లా కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా అందుకోసమని మా హస్బెండ్ కోసమని కొంచెం ఫాస్ట్‌గా అయితే చేస్తున్నాను. ఇంకా వదిలేసి వచ్చినాక చేద్దాము అనుకున్నాను. పంపించిన తర్వాత చేద్దాం అనుకున్నాను కానీ లంచ్ బాక్స్ మళ్ళీ మా పిల్లలు లేట్ అయిపోతుంది కదా, వాళ్ళని ఇది చేసేదానికి వాళ్ళు లేస్తే ఇంక నాకు కష్టమండి. సతాయిస్తారు, అది కావాలి ఇది కావాలనేసి. పొద్దున్నే పూజ అనేది పొద్దున్నే చేసుకుంటే బాగుంటుంది కదా, అది న్యూ ఇయర్ రోజు కాబట్టి కొంచెం ముందెళ్ళి చేయాలనుకున్నాను. ఈ చలికి పొద్దున పూటలో లేయాలంటే అస్సలు కుదరడం లేదండి. ఎందుకో ఎలానో ఉంది. ఎలాగోలా అయితే పూజ అయితే కంప్లీట్ చేస్తున్నానండి. ఇంకో సైడ్ అందుకే చట్నీ చేస్తే నైట్ కావాలంటే ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు కావాలంటే ఏదైనా పచ్చడి చేద్దామనేసి పచ్చడి అయితే చేసేసాను. ఇంకా ఉప్మాకి, రైస్‌కి రెండిటికి సెట్ అవుతుందని ఇక్కడ వచ్చేసి పూజ అయితే చేస్తున్నాను. ఇక్కడ కూర్చునేసి పూజ అయితే చేస్తున్నానండి. ఇంకా ఫ్లవర్స్ అయితే పెట్టాను. నా టెన్షన్ అండి, ఉదయం అస్సలు ఏమీ కానీ ఫోన్ టచ్ చేయడానికి కూడా ఉండదండి. అంత ఫాస్ట్‌గా చేసుకునేయాలి. ఎందుకంటే ఇంకా టైం ఒకే 2 అవర్స్‌లో అన్నీ కంప్లీట్ చేయాలి. 4 బర్నర్స్ స్టవ్ ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్‌గా అయితే అయిపోతుంది. కానీ వాటర్ కూడా మేము గ్యాస్ పైన పెట్టుకుంటాం కాబట్టి కొంచెం లేట్ అయితే అయిపోతుంది. మెయిన్ మా హస్బెండ్‌కి లేండి, మా పిల్లలకైతే 9కి కాబట్టి లేట్ అయినా పర్లేదు. ఈ విధంగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకునేసాను. బాక్స్ అయితే పెట్టేసి వచ్చి కూర్చున్నానండి. ఇంకా ఒకేసారి అయిపోతుందిలే అనేసి ఇక్కడ వచ్చేసి తల టవల్ పైన చుట్టుకునేసి పూజ అయితే చేయకూడదు కదండి, అందుకనేసి ఇంకా ఈ విధంగా అయితే చేస్తున్నాను. మళ్ళీ తీసి క్లిప్ అయితే పెట్టుకొని వచ్చేసాను. ఇక్కడ ప్రసాదం వచ్చేసి కేసరి చేశానండి. కొంచెమే చేశానండి, ఎక్కువైతే చేయలేదు. ఎందుకంటే మా ఇంట్లో స్వీట్ అయితే ఎవరు తినరు సరిగా. ఇంకా కొంచెమే ప్రసాదం వరకు తులసి చెట్టు దగ్గర ఇక్కడ కొంచెం ప్రసాదం అయితే చేసుకునేసాను. ఈ విధంగా పూజ అయితే న్యూ ఇయర్ రోజు ఈ విధంగా అయితే చేసుకున్నానండి. పెద్ద గ్రాండ్గా అయితే ఏం లేదులేండి, నార్మల్గా సింపుల్గా అయితే చేసుకునేసాను. ఇంకా పూజ క్లీనింగ్ ప్రాసెస్ అవి ఇవి పెట్టుకుంటే ఇంకా కొంచెం లేట్ అయిపోతుంది. అది కాకుండా ట్యూస్డే వచ్చిందండి ముందు రోజు. ఇంకా ముందు రోజు మనం పూజ రూమ్ అయితే ఎలాగో క్లీన్ చేయం కదా, ఆ టైంలో కష్టం కాబట్టి చేయకూడదు కాబట్టి ట్యూస్డే అయితే తీయలేదు. ఇంకా వెడ్నెస్డే మార్నింగ్ పొద్దున్నే లేచింటే సరిపోయేది. ఇంకా నైట్ లేట్‌గా పడుకునేసరికి మార్నింగ్ కొంచెం చలికి లేయలేకపోయాను. ఇంకా సరేలే అనేసి ఈ విధంగా జస్ట్ పూజ అయితే చేసుకునేసి టెంకాయ అయితే కొట్టుకున్నాను. నేను 1 వీక్ తర్వాత 1 వీక్ క్లీన్ అనేది చేస్తానండి. వీక్లీ అయితే చెయ్యను. ఇంతకుముందు చేసేదాన్ని. ఇప్పుడు టైం అయితే కుదరడం లేదు కాబట్టి అలా అయితే చేస్తున్నాను. ఒకవేళ ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు ముందు రోజు దీపాలు అవన్నీ కడిగేస్తానండి. అవి కడిగేస్తే ఇంక మార్నింగ్ ఈజీగా ఉంటుంది కదా. ఫ్రేమ్స్ ఒక్కటైతే మార్నింగ్ తొందరగా కంప్లీట్ అయిపోతుంది అనేసి ఈ విధంగా అయితే చేసుకుంటాను. ఈ విధంగా న్యూ ఇయర్ రోజు అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ విధంగా ధూపం కూడా పెట్టేస్తున్నాను. ఇల్లంతా ధూపం కూడా వేసేసాను. చెప్పాను కదండి, వీక్లో నేను 2 డేస్ అయితే ఇల్లంతా ధూపం అయితే వేస్తాను.
నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే పోతుందంట కదా. నేను కూడా వేరే వీడియోలో అయితే చూశాను. కంపల్సరిగా ధూపం అయితే పెట్టేస్తానండి. ఎందుకంటే ఇంకా ట్యూస్డే, సాటర్డే, ఫ్రైడే కంపల్సరిగా వేస్తాను ఇండ్లంతాను. బయట చెట్టు దగ్గర మొత్తం ఇండ్లంతా వేస్తాను, కిచెన్లో కూడా. ఇంకా టెంకాయ అయితే కొట్టేయాలండి. దీపం అయితే పెట్టేశాను. ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా దీపం అయితే పెట్టేశాను. ఇంకా టెంకాయ కొట్టేయాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి బయట కిచెన్లో ఉంటుంది కదండి, కిచెన్లో పెడదామనేసి ఇక్కడైతే దీపం అయితే ముట్టిస్తున్నాను. కిచెన్లో ఆగ్నేయ మూల పెడతాం కదండి, అందుకు ఇంకా ఈ విధంగా అయితే పెడుతున్నాను. అక్కడ కూడా డైలీ అయితే ఏం పెట్టడం లేదండి, ఓన్లీ ట్యూస్డే, ఫ్రైడే మాత్రం పెడుతున్నాను. మిగతా రోజులైతే ఏం పెట్టడం లేదు. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మా పిల్లల్ని గ్లాస్ తీసుకురామని పిలిచి చాలాసేపు నుంచి చెప్తున్నానండి, పలకడం లేదు. ఇంకా టెంకాయ కొట్టాలంటే టెంకాయ వాటర్ అంతా కింద పోతుంది కదా అనేసి ఇంకా ఇక్కడ వచ్చేసి టెంకాయ అయితే కొట్టేశానండి. టెంకాయ కొట్టి ఇంకా ఇక్కడ వచ్చేసి హారతి అయితే ఇస్తున్నాను. ఇంకా టెంకాయ నీళ్ళు అక్కడే పెట్టేసి ప్రసాదం ఫ్రూట్స్ ఏం తీసుకురాలేదండి, చెప్పాను కదా. ఇంకా కేసరి అయితే ప్రసాదం చేశాను. ఇంకా ఇక్కడ టెంకాయ వాటర్ తుడుస్తున్నానండి వెంటనే, లేకుంటే నల్లటి చీమలు ఉన్నాయి కదా, అవి అయితే వచ్చేస్తాయి ఫుల్గా మళ్ళీ. ఇంకా అందుకు కొంచెం వాటర్ వేసి తుడిచేసి ఇక్కడైతే పూజ అయితే అక్కడితో కంప్లీట్ అయిపోయింది. న్యూ ఇయర్ రోజు ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకునేసాను. ఇక్కడతో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, ఇంకా నేను పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ రూమ్లో ముగ్గు అనేది పెట్టుకుంటాను, లేకుంటే శారీ తగిలి అంతా పోతుంది. అందుకు ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత పూజ అయిపోయిన తర్వాత అయితే ముగ్గు పెట్టేస్తాను. ఇంకా మేము పూజ రూమ్కి వెళ్ళాం కాబట్టి ఈవినింగ్ వరకు అలానే ఉంటుంది. ఒకవేళ మా పిల్లలు చేసే పాటైతే ముగ్గు అయితే వేయనండి, ఓన్లీ అలానే వదిలేస్తాను. పూజ రూమ్లో ముగ్గు అయితే పెట్టుకుంటే చాలా బాగుంటుందండి, ఎందుకో చాలా బాగుంటుంది. నేను ఇంకా అందుకనేసి పెట్టుకుంటున్నాను. ఏదో చిన్న ముగ్గైనా పెట్టుకోవాలి కదా. ఇంకా నాకు వైట్ కలర్ కాబట్టి పైన ప్లాట్ఫారం మీద ముగ్గేయడానికి కుదరదు. ఇంకా అందుకే ఇంకా ఇక్కడైతే బ్లాక్ కాబట్టి వేసుకోవచ్చు, బాగుంటుంది, కనిపిస్తుంది అనేది వేస్తున్నాను. ఇంకా మా పిల్లల్ని అయితే పూలు కట్ చేసుకురామని చెప్పానండి. వాళ్ళు వచ్చేసి పూలు అయితే కట్ చేసుకొని వచ్చారు. మా ఇంటి దగ్గర ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి, అవి అయితే ఫుల్గా ఉంటాయి. దాని నేమ్ అయితే నాకు తెలియదు, కానీ ఆ ఫ్లవర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. మా పక్కింటి వాళ్ళు అవే యూజ్ చేస్తారండి డైలీ. ఇంక ఈ విధంగా అయితే ముగ్గు అయితే పెట్టుకునేసాను. చూడండి ఫ్లవర్స్ ఇవేనండి, అచ్చం చామంతి పూలలాగానే ఉంటాయి, కానీ చామంతి పూలు అయితే కాదండి. ఇదేదో ఎల్లో కలర్లో ఉంటాయి, ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్లో ఉంటాయి. చూడడానికి బాగుంటాయండి. కాసేపు అండి ఒక 2 అవర్స్ 3 అవర్స్ కంతా మళ్ళీ వాడిపోతాయి, కానీ అంతవరకు అయితే బాగా లుక్గా ఉంటాయి. ఒకవేళ వాటర్లో మనం ఎక్కడైనా మనం ఆగ్నేయ మూల కానీ ఈశాన్య మూలం కానీ వాటర్ అయితే పెడుతూ ఉంటాం కదా, అక్కడ ఆ చోట అయితే వాటర్ వేసి బయట పెట్టుకునేటప్పుడు చాలా ఇంతసేపు 1 డే అంతా ఫుల్ బాగా నీట్గా ఉంటాయి. అంటే వాటర్లో వేసినప్పుడు మాత్రం చాలా బాగా అయితే ఉంటాయి, కానీ నార్మల్గా మనం పటాలకు పెట్టేస్తే అంత అయితే ఉండదు. ఇంకా పూజ అయితే ఈ విధంగా టెంకాయ అయితే కొట్టేసుకున్నాను. ఇంకా గడప దగ్గర కూడా ఈ పూలు అయితే పెడుతున్నానండి. ఇంకా ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ దేవుడికి అయితే దండం పెట్టుకునేసి వచ్చేసాను. ఇంకా లంచ్ బాక్స్ ఆల్రెడీ పెట్టేశాను కాబట్టి మా హస్బెండ్తో ఏం ప్రాబ్లం అయితే లేదు, ఇంకా తనైతే వెళ్ళిపోతాడు. ఇంకా న్యూ ఇయర్ రోజు నా పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా స్కూల్ లేదు కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి కొంచెం లేట్ అయినా పర్లేదు, కొంచెం టీ తాగేసి మళ్ళీ కావాలంటే మిగతా వర్క్ చేసుకోవచ్చు. బయట తులసి చెట్టు దగ్గర కూడా ఈ విధంగా దీపం అయితే పెట్టేసుకొని ప్రసాదం అయితే పెట్టుకున్నాను. చూడండి అక్కడ పసుపు కూడా పెట్టలేదండి హడావిడిలో, ఇంకా ఈవినింగ్ అన్నీ పెట్టేయాలి. బయట చూడండి ఈ విధంగా అయితే ఉంది. ముగ్గు పెట్టాను కదా న్యూ ఇయర్ రోజు, పగలైతే బాగా కనిపిస్తుందండి. నైట్ లైటింగ్ సరిగా లేదు కాబట్టి సరిగా కనిపించలేదు, మార్నింగ్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా గడప దగ్గర కూడా ఈ విధంగా అయితే పెట్టేసుకున్నారు, ముగ్గు పెట్టుకుని ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా కిచెన్లో కూడా ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నానండి. దీపం వచ్చేసి ఇవే అండి ఫ్లవర్స్, నేను చెప్పాను కదా ఇందాక ఫ్లవర్స్ ఉన్నాయండి, అవి ఇవేనండి. చూడండి ఎంత బాగా కనిపిస్తాయి, అచ్చు చామంతి పూలలాగానే చూడడానికి అలానే కనిపిస్తాయి. ఈ విధంగా 3 కలర్స్ అయితే ఉన్నాయండి, కొంచెం లైట్ ఆరెంజ్ కలరు, ఎల్లో కలర్, ఇంకోటి రెడ్ కలర్, 3 అయితే ఉన్నాయి. ఇక్కడ మా పిల్లలకైతే వాటర్ అయితే పెట్టానండి. ఇక్కడ వచ్చేసి పాలు అయితే పెట్టాను కాఫీ తాగడానికి. ఇక్కడితో నా న్యూ ఇయర్ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఇంకా మా పిల్లలు వచ్చి ఇక్కడ వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు. న్యూ ఓకే ఫ్రెండ్స్, ఇయర్. బాయ్.